దాంతో ఆయన మీదనే హత్యా ప్రయత్నం కేసు బనాయించేదాకా వెళ్ళటం జరిగింది అన్నటువంటి విషయాలను మనం మననం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆయన ఇచ్చిన హామీల బాకీ దాదాపు 75,000 కోట్ల రూపాయలు ఉందని, 75,000 కోట్ల రూపాయలలో ఆయన చెల్లించినటువంటిది కేవలం 2,000 కోట్ల రూపాయలు కూడా లేదని, ఆ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తేనని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసి ఇదిగో మీ ఇంటికి ఇంత వస్తుంది నేను ప్రభుత్వంలోకి వస్తే అని బాండ్లు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్లే కార్యక్రమం. అవన్నీ కూడా ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో మనం ఆయన చేసినటువంటి మోసాన్ని జగన్మోహన్ రెడ్డి మనుషులంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకునే రకం కాదని, మనం ప్రజల పక్షాన ఉండాలా, ప్రజల కోసమని పోరాడాలా, ప్రజాక్షేత్రంలో మనం ధైర్యంగా ఉద్యమాలు చేయాలా. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసమని చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ వంచన, దగ, మోసం, కుట్ర, కుతంత్రాలన్నింటినీ కూడా విడమరచి చెప్పేటువంటి కార్యక్రమమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో జరుగుతుంది. ది క్యూఆర్ కోడ్ ని మీరందరూ కూడా మీ ఫోన్ల ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా యాప్లు వస్తాయి, చాలా విషయం వస్తుంది. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, ఆయన చేసినటువంటి మోసాలు, ఆయన ఇచ్చినటువంటి బాండ్లు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసి ఇచ్చినటువంటి బాండ్లు, ఎవరెవరికి ఏ రకంగా మోసం చేశాడు కొన్ని నియోజకవర్గాలలో అన్నటువంటి వివరాలు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసినటువంటి నిర్వాహకం మీద మాట్లాడినటువంటి పత్రికా సమావేశం, ఇవన్నిటితో పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మనం నియోజకవర్గ స్థాయిలో చేసుకుంటున్నాం, మళ్ళీ మండల స్థాయిలో జరుగుతుంది, ఆ తర్వాత గ్రామ స్థాయిలో జరుగుతుంది. ప్రతి ఇంటికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం చెప్పగలిగినప్పుడే ఆ ఇంటి గడప తొక్కి